హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం యొక్క కథలు విన్నా లేక చదివిన జన్మ జన్మలకు పుణ్యం కలుగును. కార్తీక పురాణం 2వ అధ్యాయము. కార్తీక సోమవార వ్రతము కలుగు సత్ఫలితములు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్యముల వల్ల చేయబడిన పాపమంతియు నశించును. కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చెయ్యువాడు కైలాసము పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమునందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, ఆయాచిత భోజనము, స్నానము, తిలదానము ఆ 6ను ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసము చెయ్యవలెను. శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చెయ్యవలెను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును అనగా సూర్యాస్తమయ సమయమున భోజనము చెయ్యవలెను. అందుకను శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనము చెయ్యవలెను. స్త్రీ పురుషులెవరైనా కార్తీక సోమవారము నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివపూజ చేసిన శివలోకమును పొందును. స్త్రీ పురుషులెవరైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసము నుండి రాత్రి నక్షత్రములను చూచిన పిమ్మట భోజనము చేసిన వారి పాపములన్నీయు నశించును. కార్తీక సోమవారము నాడు శివలింగమునకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భోజనము చెయ్యువారు శివునకు ఇష్టులగుదురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీరు దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్ఠరియను ఒక కూతురుండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తామామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. స్వాతంత్ర నిష్ఠరి భర్త మిత్రశర్మ, అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు గలవాడైనను స్వాతంత్ర నిష్ఠరి అతనిని నిత్యం తిట్టి కొట్టి బాధించుచుండెను. ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నాను. మిత్రశర్మ గృహస్థ ధర్మముపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురము చెయ్యుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగానున్నాడని తలచి రంకుమగల ప్రోస్తముపై ఒకనాడు రాత్రి గాఢ నిద్రలోనున్న భర్త తలపై నొక బండరాయితో కొట్టగా అతడు తక్షణమే మరణించెను. అంతటా నా కర్కశ భర్త శవమును తీసుకుపోయి ఒక పాడుబావి నూతిలో పడివేసి పూర్వము కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడా ఆనందించుచుండెను. అంతేగాక పతివ్రతలగు స్త్రీలను పాడుచేసి వ్యభిచారము జరిపించుచుండెను. పరనింద చేయుచు దైవద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఏ ఒక్కనాడైనా విష్ణు పాదార విందములను ధ్యానించలేదు. హరికథలను కూడా వినలేదు. క్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసలి దైనది. దానికొక వ్రణము పుట్టినది. ఆ వ్రణమునకు పురుగులు దుర్గము కలిగినవి. కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించినది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కొట్టి తిట్టి కొట్టుచు తీసుకొని పోయిరి యమధర్మరాజు వద్దకు. యముని ఆజ్ఞానుసారి దూతలమును మండుచున్న ఇనుప స్తంభము వద్దకు ఈడ్చుకొని పోయి ఆ స్తంభమును ఆలింగనము చేసుకొనమనిరి. తరువాత యమదూతల కర్కశమును కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమియందు కుక్క జన్మ పొందెను. అది 15 సార్లు కుక్కగా జన్మించినది. 15వ సారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కయై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుచుండెది. సోమవార వ్రత మహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారము నాడు పగలంతయు ఉపవాసము చేసి తన గృహమున శివలింగమునకు అభిషేకము పూజలు
చేసి నక్షత్రములను చూచి కోనిగేగి దేవ నివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటకు పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడిగి ఆచనము చేసి ఇంటిలోకి పోయెను. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరకనందున ప్రదోష సమయంబున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కను పూర్వజన్మ స్మృతి కలిగినది. అంత కుక్క భూసరోత్తమ రక్షించుము రక్షించుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమిటి అని అడిగెను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ, వినుము. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని. అనేక పాపములాచరించి తిని జారిని వర్ణ సంకరము చేసిన కులసటను. అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడి తిని భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టి తిని తుదుకు ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు కలిగినదో తెలుపుము అనెను. బ్రాహ్మణుడు కుక్క మాటలు విని దివ్య దృష్టిని చూచి జరిగిన విషయము గ్రహించి, ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారము. నేను ఈ దినమున ప్రచోద సమయమున వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పి, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షమెట్లు కలుగునో తెలుపు అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు ధారపోసెను. అట్లు బ్రాహ్మణిచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహమును వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణాలతో అలంకరించిన దివ్యకాంతిగా మారి తన పితరులతో కూడిన కైలాసము కేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవారు వ్రతమెల్లరును చేయదగిన కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమాచరించుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లు చెప్పెను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.